మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చివరి మాట, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. మొదటి నుండి చూసినట్లయితే, యెహోవా నీవు మమ్ము నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఒక కోరికను దేవునితో కోరుకుంటున్నాడు. మా పూర్వస్థితి మాకు కావాలి ప్రభువా, అది మరలా మాకు కలుగ చేయి అని కోరుకుంటున్నాడు. మనం ఇర్మియా సంగతిని యోచించినట్లయితే, ఇర్మియా మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు, మంచి ఆత్మీయ విలువలు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క దర్శనములు పొందుకుంటూ ఉన్నాడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు. మరి అలా అన్నప్పుడు పూర్వస్థితి ఇంకా ఏమున్నది? అంతకంటే మించిన శ్రేష్టమైన స్థితి ఇర్మియాకి ఉన్నదా అంటే, మనం ఒకసారి ఆ పూర్వము అనేటువంటి మాట యొద్ద నిలిచినట్లయితే, అసలు పూర్వ స్థితి పూర్వగతి అంటే ఏమిటి? మనం మన మూల పితరుడైనటువంటి ఆదాము అవ్వను చూసినట్లయితే, వారు ఏదెను తోటలో కలిగినటువంటి స్థితి పూర్వస్థితి. వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో దీవెనలు కలిగి ఉన్నారు. వారికి ఏ దుఃఖము, భారము, కన్నీరు, వేదన లేవు. వారు సంతోషంగా ఉన్నారు, వారు సమాధానంగా ఉన్నారు, వారు దీవెనకరంగా ఉన్నారు, వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారు సమృద్ధితో ఉన్నారు. వారికి కావలసిన సమస్తం వారు కనుదట నిలిచి ఉన్నది. అయితే ఇర్మియా అడుగుతున్నాడు, నేను నా పూర్వస్థితిని కలిగి ఉండుటకు సహాయం చేయి. ఒకప్పుడు ప్రజగా ఉండక నీ జనులమైతేమి, నీ పేరు పెట్టబడితేమి, అయితే ఇప్పుడు పాపము చేత బానిసత్వ బ్రతుకులోకి వెళ్ళిపోతున్నటువంటి మా బ్రతుకులను పూర్వస్థితిలోకి నడిపించవా? ఇర్మియా ఏమో ఇక్కడ తన జనుల బానిసత్వం నుండి బయటపడాలని కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ పూర్వస్థితి అని మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి భావం మన నిజమైనటువంటి పూర్వస్థితి, ఆదిలో ఆదాము అవ్వ కలిగినటువంటి స్థితి. ఆ స్థితిలో ఏమున్నది? ఆదిలో ఆదాము అవ్వకి ఆ పూర్వస్థితిలో సంతోషం ఉన్నది. వారికి ఎటువంటి బాధలు, ఇబ్బందులు, భారాలు, వేదనలు, శత్రుత్వము, బంధకాలు, ఏ పాప భీతి వారికి లేదు. వారు సంతోషంగా ఉన్నారు. పూర్వస్థితిలో మొట్టమొదటిగా సంతోషం ఉంది. వారు ఏడ్చుటకు, దుఃఖించుటకు ఏ ఆస్కారము లేనేలేదు. కొన్ని సంవత్సరముల తరబడి వారు ఏదెను తోటలో సంతోషంగా ఉన్నారు. మరియు రెండవదిగా పూర్వస్థితిలో ఏమున్నది? ఆదాము అవ్వ శాంతియుక్తముగా సమాధానంగా ఉన్నారు. వారు కొన్ని సంవత్సరాల పాటు సమాధానంగా ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా, సమాధానంగా, ఐకమత్యంగా ఉన్నారు. వారి యొక్క ప్రతి పని ఐక్యతతో కలిగి ముందుకు సాగుతున్నది. మరియు మూడవదిగా పూర్వస్థితిలో వారు సమృద్ధి కలిగి ఉన్నారు. వారు ఏ కష్టం పడి, వేదన పడి, చెమటోడ్చి, శరీర బలాన్ని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగించి సంపాదించాల్సిన అక్కర లేదు. వారికి ఆకలి వేసినప్పుడల్లా వారి చుట్టూ ఉన్నటువంటి ఫలాలతో సమృద్ధి కలిగినటువంటి శ్రేష్టమైన ఆహారంతో వారు పోషించబడ్డారు. మన పూర్వస్థితిలో సమృద్ధి ఉన్నది. మరియు నాలుగవదిగా వారు ఏదెను తోటలో ప్రతి దినం, ప్రతి చల్లటి వేళ ప్రభు అయిన యెహోవా వారిని దర్శిస్తూ ఉన్నాడు. వారికి దేవునితో ఒక సమాధానం ఉంది, దేవునితో ఒక సాన్నిహిత్యం ఉంది, దేవునితో ఒక సహవాసం ఉన్నది. మన పూర్వస్థితిలో సహవాసం ఉన్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పుట్టుకతో ఏది తీసుకుని రాలేదు, గిట్టిన తర్వాత ఏది కూడా తీసుకొని పోలేము. కానీ మనకంటూ ఒక పూర్వస్థితి ఉంది, మనకంటూ ఒక వైభవం ఉంది, మనకంటూ ఒక విలువ ఉంది, మనకంటూ ఒక ఆధ్యాత్మిక స్థితి ఉన్నది, మనకంటూ ఒక పరిధి ఉన్నది, మనకంటూ ఒక స్థానం ఉన్నది. ఆ స్థితికి, ఆ స్థానానికి మనం చేరాలి అంటే పూర్వస్థితిలోకి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని మనం వేడుకోవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ పూర్వస్థితి గురించి తెలియనేపోతే, అసలు అటువంటి స్థితి ఉన్నది అన్న గ్రహింపే లేకపోతే, అది ఎంతో అవివేకమైనటువంటి, అజ్ఞానమైనటువంటి దశ. నేటి దినాన మనం గుర్తించవలసినటువంటి విషయం, మనకు ఒక పూర్వస్థితి ఉన్నది. అది శాంతియుక్తమైనటువంటి స్థితి, అది సమాధానకరమైనటువంటి స్థితి, అది సమృద్ధి కలిగినటువంటి స్థితి, అది దేవునితో ఒక సహవాసం కలిగినటువంటి స్థితి. ఒకవేళ సహవాసంలో సంతోషం లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు, నా ఉద్యోగంలో సంతోషం లేదు, నా బంధువులతో నాకు సంతోషం లేదు, నా
భార్యతో నాకు సంతోషం లేదు, నా భర్తతో నాకు సంతోషం లేదు అనేటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, పూర్వ స్థితిలోకి మనం వెళ్ళినట్లయితే మనము దేవునిలో సంతోషాన్ని అనుభవిస్తాం, దేవునిలో సమాధానాన్ని అనుభవిస్తాం, దేవునిలో ఒక సహవాసాన్ని అనుభవిస్తాం, దేవుని ద్వారా సమృద్ధిని పొందుకుంటాం. మనకు కావాల్సిందల్లా పూర్వస్థితి. ఆ పూర్వస్థితిని మనం మదిలో ఉంచుకున్నట్లయితే, ఆ పూర్వస్థితిని గురించినటువంటి ధ్యాస మనం కలిగినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిని గురించి మనం బాధపడము, దుఃఖించము. మనకంటూ ఒక పూర్వస్థితి ఉంది. ఆయన తట్టు మనం తిరిగినట్లయితే ఆయన మనలను ఆ స్థితిలో నిలబెడతాడు. మరియు 5వదిగా, పూర్వస్థితిలో పాపం మీద జయం ఉన్నది. ఆదాము అవ్వ ప్రతి క్రూర జంతువుని సమస్తమును ఏలుబడి చేసేటువంటి స్థితిలో ఉన్నారు. వారి మాటకు సమస్తం లోబడుతూ ఉన్నది. దేవుడు ఆ స్థాయిలో వారిని నిలబెట్టాడు. అది పూర్వస్థితి. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ సాతాను తట్టు, లోకము తట్టు, ఆకర్షణీయమైనటువంటి వాటి తట్టు కనులెత్తారో, వారి దృష్టిని వాటి వైపు త్రిప్పారో, వారు వెంటనే పాపంలో పడి వారు ఉన్నటువంటి ఆ పూర్వస్థితి, సమృద్ధి కలిగినటువంటి ఏదైనా తోటలో నుండి బయటకు వెలివేయబడ్డారు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన తట్టు తిరిగినట్లయితే మనకు పూర్వస్థితి దక్కుతుంది. ఒకవేళ లోకము తట్టు తిరిగినట్లయితే పూర్వస్థితిని కోల్పోవలసి వస్తుంది. నేడు సమృద్ధి కావాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా, పాపం మీద జయము కావాలన్నా మనం పూర్వస్థితిలోనే మనకు దక్కుతుంది. ఆ పూర్వస్థితి మనకు దక్కాలి అంటే మనం ఆయన తట్టు మాత్రమే తిరగాలి. ఇక్కడ మనం చూస్తే ఇర్మియా ఎంతో ఆత్మీయ విలువలు కలిగి ఉన్నప్పటికీ తాను ఒక శ్రేష్టమైనటువంటి కోరికను కోరుకుంటున్నాడు. ప్రార్థనలో విన్నవిస్తున్నాడు, విలపిస్తున్నాడు, మా పూర్వస్థితి మాకు కావాలి ప్రభు అని. మనము అంతకంటే ఎక్కువగా దేవుని కోరుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ పాపలోకంలో పడవేయడానికి అగ్ని బాణములు సాతాను మాటిమాటికి వేస్తూనే ఉన్నాడు. లోక ఆకర్షణీయమైనటువంటి స్థితులను చూపించి పడవేయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనుక మన పూర్వస్థితిని గురించినటువంటి ధ్యాస కలిగి, ఈ పాపాన్ని జయించే శక్తి నాకు దేవుడు ఇస్తాడు, ఈ స్థితిలో నాకు సంతోషాన్ని ఇస్తాడు, ఈ స్థితిలో నాకు సమాధానాన్ని ఇస్తాడు, ఈ స్థితిలో నాకు సమృద్ధిని ఇస్తాడు, కాబట్టి నేను ఆయన తట్టు మాత్రమే చూడాలని మనం ఆయన తట్టు తిరిగినట్లయితే మన ఏ సమస్య అయినప్పటికీ, అది వివాహమైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, కుటుంబ పరిస్థితులైనా, కోర్టు కలహాలైన, వ్యతిరేకతలైన, శత్రుభయమైన, అనారోగ్యమైన, చదువైన, ఏదైనా మనకి దేవుడు తోడుగా ఉండి సంతోషాన్ని, సమాధానాన్ని, సహవాసాన్ని, జయ జీవితమును అనుగ్రహిస్తాడు మనము ఆయన తట్టు తిరిగినట్లయితే. కనుక మనం ఆయన తట్టు తిరిగి మన స్థితిని మార్చమని కోరుకుంటే ఆయన పూర్వస్థితిని మనకు అనుగ్రహించి మరలా ఏదేని తోటలో కోల్పోయిన ఆ వైభవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మన వైభవాన్ని మనం పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. జనులు ఎప్పుడు పాపంలోనూ, దుఃఖంలోనూ, కన్నీరుతో విలపిస్తూ, ఏడుస్తూ, దుఃఖంతో, బాధతో, నిరాశ, నిస్పృహలో జీవితాన్ని చాలించాలనేటువంటి అనగారినటువంటి స్థితిలో ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకోరు. ఆయన ఎప్పుడు జనులను ఉన్నత స్థితిలో నిలబెట్టాలని ఆయన కోరుకుంటారు. ఆదిలో ఆదాము అవ్వతో ప్రభు అంటారు, మీరు భూమిని నింపి సమస్తం ఏలుబడి చేయండి అని అన్నారు. దాని అర్థం తన జనులు ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కనుక ఆ స్థితిలో మనం ఉండాలి అంటే మనం ఆయన తట్టు మాత్రమే చూడాలి. ఈ లోకంలో ఉండేటువంటి సినిమా పోస్టర్ల వైపు, వారి వైపు, వీరి వైపు, సినిమా యాక్టర్ల వైపు, మనుషులను మభ్యపెట్టేటువంటి దుర్బోధకుల వైపు, అబద్ధ ప్రవక్తల వైపు, లోకంలో ఉన్నటువంటి భ్రష్టుల కంటే ఎక్కువగా ప్రవర్తించేటువంటి గొర్రె చర్మం కప్పుకునేటువంటి తోడేల వైపు మనము చూడక కేవలం మనలను నడిపించే ప్రభు వైపు చూసినట్లయితే ఆయన మన పూర్వస్థితిని మనకు కలుగు చేస్తాడు. ఆయన తట్టు తిరిగి పూర్వస్థితిని కోరుకున్నట్లయితే నిశ్చయంగా నా స్థితిని అనుగ్రహించి దీవిస్తాడు. అట్టి విధంగా మనం పూర్వస్థితిలో ఉన్నటువంటి వైభవాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు ప్రజ్వలిస్తూ, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ, ఆయనను ఈ లోకంలో చూపించేటువంటి మాదిరికరమైనటువంటి జీవితం కలిగిన వారంగా ఆత్మీయతలో ముందుకు సాగిపోదుముగాక. ఈయన దీని మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పూర్వస్థితిని గురించి మీరు వివరించినటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారి హృదయం నీరుకట్టి ఫలింపు చేయండి. పూర్వస్థితిని అనుగ్రహించి సంతోషాన్ని, సమాధానాన్ని, సహవాసాన్ని, జయ జీవితమును అనుగ్రహించి మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరం అక్కరుని మహిమశలు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.